యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రభువా, నాయనా రక్షించుము నాయనా. నాయనా కొంతమంది బిడ్డలు నాయనా యాక్సిడెంట్ జరిగి ఉన్నారు, వారిని కాపాడుము నాయనా. నువ్వు కాచి మా ప్రభు వారిని రక్షించమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను. మా ప్రభువా, నా ప్రభువా, నీ వాక్యము మా హృదయములో ముద్రించుము. అనేక విషయములు మాకు తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకోండి నాయన. అయ్యా, నా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. మీ రక్తం కడగండి అయ్యా, పరిశుద్ధపరచండి దేవా, నీకే స్తోత్రములయ్యా. నీ బిడ్డ నీ కుమార్తె ప్రభ అనురాధ నేను దినాలు ప్రభ యాక్సిడెంట్ చిన్న గాయంతో ఉంది ప్రభా. ఆ బిడ్డను మీరు రెక్కల కింద భద్రపరచండి, స్వస్థపరచు తండ్రి నాయన. ఆ బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. నీ దక్షిణ భావహస్తం కింద బిడ్డను భద్రపరిచి సంపూర్ణమైన స్వస్థ దయచేయమని అడుగుతున్నాను ఆయన. నువ్వు నా ప్రార్థన ఆలకిస్తావని నమ్ముచున్నానన్న సహాయం దయచేయండి. అలాగే తండ్రి, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపములను దయతో క్షమించి మీ రక్తంతో కడగండి నాయన, పరిశుద్ధపరచండి దయన ప్రభ. ఈ దినాన ప్రభ నీ బిడ్డలు మీ వాక్యాన్ని ప్రకటించుచుండగా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యకు రండి, మాలో ఉండండి ప్రభ, సహాయం దయచేయండి అయ్యా. వాక్యం చెప్పిన బిడ్డలను ప్రభ మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాడు ఆయన. మీ చిత్తం మీ తలంపును మాతో అయ్యా మాకు బయలుపరచండి. ఈ దిన జీవాహారం మాకు దయచేయమని అడుగుతున్నాడు ఆయన. అయ్యా, వాక్యాన్ని గ్రహించుకొని వాక్యానుసారంగా మా జీవితాలను సరి చేసుకోవటానికి నాయన అయ్యా, నాయన ఎత్తబడే సంఘంలో మేమందరం అయినా నీ పాదం దగ్గర ఉండి తండ్రి సదాకాలం స్థుతించుకునే భాగ్యం మాకు అందరికి దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినమున యోహాను 12:46 చదువుకుందాము. యోహాను సువార్త 12:46 నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమేన్. విశ్వాసముంచి ప్రతివాడు ఏం చేయాలమ్మా? చీకట్లో నిలిచి యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసము ఉంచవలెను. రెండోది ఏం చేయాలి? చీకటిలో ఉండకుండా బయటికి పోవాలి. చీకటిలో మనకి సంబంధము లేదు. కాబట్టి ఈ లోకమునకు వెలుగుగా ఆయన ఈ లోకములో ఆమేన్. కాబట్టి మనము ఆ లోకమును వెలుగుగా వచ్చి ఉన్నాడు. మనము కూడా వెలుగుగా మార్చబడటం ఆయనకి ఇష్టము. ఆమేన్. మనల్ని లోకమునకు వెలుగుగా ఆయన లోకంలోనికి వచ్చాడు, మనల్ని కూడా ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకములో వెలుగుగా ఉండవలని అని ఆయన ఆలోచించి మనము కృప ఎంబడి కృప మనకు కృప వెంబడి కృపనిస్తానికి 1:16 యోహాను.
1:16లో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అందరూ పొందారా లేదా? పొందామండి. మేము పొందాము. మేము అందరము పొంది ఉన్నాము. కృప ఎంబడి కృప పొంది ఉన్నాం. కొంచెం ఇచ్చి వెళ్ళకుండా లేదే లేదు, కృప వెంబడి కృప. కృప కృప వెంబడ మనము పొందుతాం. నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఆ యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని కూడా లోకమునకు వెలుగుగా ఆయన నివసింపచేస్తున్నారు. కాబట్టి కృప ఎంబడి కృపను మనకి అనుగ్రహించుచున్నాడు. ఆమేన్. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనము కూడా కష్టపడి వెలుగుగా వెలుగును ధరించుకున్న వారంగా ఉంటాం. 19:10 బ్రదర్. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదు. అదేనా బ్రదర్? 19 లూకానా వ్యోహానా? లూకా 19వ అధ్యాయము 10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చిన్న దానిని వెదకి రక్షించుటకు వచ్చెనని అతనితో వచ్చానని చెప్పాను. అతనితో చెప్పాను. దేనికి వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు. మీరు మనం నశించిన వాళ్ళమా? మనం కాదు, ఇశ్రాయేలు. మనకు అసలు దిక్కు దిశానమే లేదు. మనకి మనం పాపులము. వెదకి రక్షించుటకు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఆమేన్. ఇశ్రాయేలీలు వెదకి ఎక్కడున్నారు అని ఎతుకుతూ ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని మన పాపులను మనం చదివితే ఇక్కడ చేపెట్టుకొని తిమోతి 1:9-1:10 చదవండి. 1 తిమోతి 1:10 లేదు, 11 నుంచి చెప్తాను. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన 1 తిమోతి 1:10 15 పాపులను రక్షించుటకు క్రీస్తు ఏమన్నాడు? అక్కడేమన్నాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకన్నారు. నశించిన అంటే ఇశ్రాయేలు, నశించిన వెతికి మనము పాపులమై ఉన్నాము. కాబట్టి ఏమన్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తేడా ఉంది. అన్ని జనాంగమైన మనము పాపులము, నశించిన వారు. ఇశ్రాయేలు జనాంగము నశించిపోయారు. మన పాపమే, ఇక మన జీవితమే పాపము. కానీ వాళ్ళు నశించినటువంటి వారు. ఒకప్పుడు మంచిగా ఉన్నారు.
ఆ! ధర్మశాపమంతా ఉంది. ధర్మశాస్త్రం ఉంది, వాక్యాలున్నాయి, ఆ! నిబంధనలున్నాయి, కట్టడలున్నాయి వాళ్ళకి. ఆ! అది. అయినప్పటికీ వారిని అనుసరించక వారు నశించిపోయారు. అది. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. ఈరోజు హల్లెలూయా. తేడా క్లియర్‌గా కనబడుతుంది. మనం పాపులముగా ఉన్నాము కనుక మనకి వాళ్ళకి తేడా చాలా ఉంది. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా. కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించుటకు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు మనుష్య కుమారుడు వచ్చెనని. వచ్చెనని ఆమేన్. నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు వెతికి నశింపడు. నిత్య జీవము పొందును. ఆ, వెలుగులోనికి వస్తుంది. ఆమేన్. కృప ఎంబడి కృప మనం పొందుకుంటున్నాం. 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 దాన్ని వెదకి రక్షించే వాళ్ళుగా మనము ఆయనతో పాటు మనము కూడా ఈ లోకమును నశించి పోయిన వారి కొరకు మనం కూడా సర్వలోకానికి సువార్త చేద్దాం. ప్రకటించడం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత లూకా ఆ, మత్తయి 11 28వ వచనం 30వ వచనం. 11:28 మత్తయి సువార్త. అధ్యాయము 28వ వచనము 30వ వచనము. 28, 30. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తము భారము మోసుకుంటున్న సమస్తమైన వారును నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కలుగజేసిన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా ఏం భయం అండి? ఏం ప్రయాసపడి ప్రయాసపడి మీకు మీరు లోకంలో అనేక రకాలైన ప్రయాసాలు మీరు పడుతున్నారా? అనేక రకాలైన ప్రయాసాలు పడుతున్నామండి. ఉన్నాయి. అనేక రకాలైన ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరికి? ఇశ్రాయేలుకా లేకపోతే అన్యులకా? ఇశ్రాయేలుకి అన్యుల జనులకేనండి. అందరూ కూడా భారము మోసుకుంటూ ఉన్నారు. అది చెప్పుకోలేని భారం. మన లోపల ఎంతో బాధ, లోపల ఉండిపోతూ ఉన్నాము. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మోసుకుంటున్న సమస్త జనుల నా దగ్గరికి రండి అంటున్నాడు. మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఎంత గొప్ప భారం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఆయన లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే, ఒకటి ప్రయాసపరి భారము మోసుకున్నారు. సమస్య జలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసాను. నా కాడి సులువుగాను. నేను ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు వజ్రాలు తీసుకోండి, బంగారం తీసుకోండి, లేకపోతే ఇంకా చాలా ఏం కావాలంటే అవి నాకు తీసుకొచ్చి పెట్టి ఆడబెట్టండి, నేను కూడా అని చెప్తున్నాడా? భారాన్ని తీసుకురమ్మంటున్నాడు. మీ సమస్త భారం నా దగ్గరికి తీసుకురండి. ఏమి అవసరం లేదు. నీవు ఆయన వైపు తిరుగు,
Amen. Hallelujah. ఆయన వైపు తిరుగు. ప్రభువా నాకు సహాయము చేయమని నేను భారం పడి భారం లేక భారం మోసపడుచున్నాను. ప్రయాసము భారము మోస్తున్నాను. అయ్యా యేసునాయనా నన్ను కరుణించయ్యా యేసయ్యా అని నీవు ప్రాధేయపడి నోరు విప్పి అడిగితే ఆయన ఆయన మీకు విశ్రాంతి కలుగజేస్తారు, క్షమిస్తారు, కృప వెంబడి చుట్టుగా చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగునే మత్తయి 9:13 అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలవనొచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, నేను పాపులను పిలవనొచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఇక్కడున్న కొంతమంది వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, మేము నీతిమంతులము, మేము చాలా నీతిమంతులము అని చెప్పుకుంటున్నారు. చూడండి, మనం కూడా చాలా మంది ఏమని పిలుచుకుంటారో నాకు తెలియదు కానీ మేము చాలా నీతిగా ఉన్నాం అనుకుంటూ ఉంటారు, స్వనీతిని ఆలోచిస్తూ. దారుణంగా చెప్తారు. ఇంకా కుటుంబంలో వ్యవస్థలో కూడా కుటుంబంలో పురుషులు లేకపోతే స్త్రీలు వాళ్ళు నీతిమంతులు, మేము నీతిమంతులమి, నా భర్త మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు, మేము మంచివారు అనుకుంటున్నాం. మిమ్మల్ని మీరు పరిశీలించినప్పుడు మీరు నీతివంతులా అని అడిగితే సమాధానం మీ దగ్గర దొరుకుతుందా? నీతిమంతులు లేదు, ఒక్కరును లేదు. ఎవడు కూడా నీతివంతుడు అని చెప్పడానికి వీలు లేదు. అందుకని ఒక్కడే నీతిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వీళ్ళని పిలుద్దామని చెప్పాడు, కానీ హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అదే చెప్తా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పోతారు, ఎందుకు పోతుందో తెలియదు. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 5:17 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచుకొనవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనాలని కానీ నేను కొట్టివేయ రాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రములో ఒక చెప్పిన ధర్మశాస్త్రం మొత్తము కొట్టివేశాడు, కానీ దీనిని
నెరవేర్చుటకే నేను వచ్చాను. నెరవేర్చటానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రముని ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దీనికి దాన్ని ఏమంటారంటే ఒకటి ఒక వచ్చిన ముందు అనుకోండి అది జరుగుతూ ఉంది. రిప్లేస్ అంటే అంటే ఇంకొకటి కొత్త వ్యక్తి ఇంకొకటి కొత్తది వచ్చింది. ఒక వచనము ఆల్రెడీ ఉంది. చెప్పమ్మా. అర్థము ఒక వాక్యము మనకి అర్థమైంది ఉంది అర్థము. తర్వాత దాని ప్లేస్ లో ఇంకొక వాక్యము వచ్చింది. అంత మాత్రం అది పోతుందా? అయిపోదు. అది ఉంటది కానీ పోలీస్ ఆఫీసర్ గా మనము ఎలా మొట్టమొదటి ఒకటి ఉంటది. అది కొత్త ప్లేస్ లో కొత్త గవర్నమెంట్ కొత్త అమెండ్మెంట్ అవుతుంది. కొత్తది అమెండ్మెంట్ వస్తుంది. అమెండ్మెంట్ వచ్చినప్పుడు అది ఉంటది కానీ తెలుసుకోవడానికి అది ఉంటది కానీ దాని ప్లేస్ లోకి ఇంకొకటి వస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను తలంచవద్దు. ఇప్పుడు యేసు ప్రభు దాన్ని కొట్టివేయలేదు. దాని ప్లేస్ వచ్చిందమ్మా. ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదు అని చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చెప్పింది అది చెప్పమ్మా. అదే దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానికి ప్రభు వచ్చి దాన్ని కొట్టివేయడానికి రాలేదు అని అమెండ్మెంట్ గా చెప్తున్నారు. అది ఇది అని అంటున్నారు కదా బ్రదర్ గారు మీరు. పోలీస్ ఆఫీసరు లేకపోతే ఒక చట్టము వచ్చి చట్టం వచ్చిన తర్వాత ఆల్రెడీ చట్టాన్ని మాడిఫై చేసి మారుస్తారు కొద్దిగా. ఇంకొకటి ఏం చేశారు ఆ ప్లేస్ ఇంకొకటి యాడ్ చేస్తారు. అవును, అట్లా యాడ్ అయింది. అది చెప్పండి క్లియర్ గా. అదే సార్ పాతది ధర్మశాస్త్రం పాతది కొట్టివేయబడలేదు కానీ యాడ్ అయింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి దాన్ని నెరవేర్చి దాంట్లో పొల్లైనా సున్నైనా తప్పిపోకుండా నెరవేరుస్తారని నిశ్చయంగా నెరవేరుస్తారని చెప్తున్నాడు. దాన్ని పాలిష్ చేయడం, నూతన పరచాలి. మీకన్నా అర్థమైందా? ఒకటి మాత్రం కొట్టివేయటం జరిగింది. ధర్మశాస్త్రము సంబంధించింది కొట్టివేశాడు కానీ దాన్ని నెరవేర్చడం ద్వారా 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ధర్మ విధులు అవన్నీ కూడా మాడిఫై అవి అంతే ఉన్నాయి కానీ ఆమేన్ హల్లెలూయా. అది నూతన మోడిఫికేషన్ కూడా ధర్మశాస్త్రం అలానే ఉంది. ధర్మశాస్త్రము అలాగే ఉంది. దాంతో పాటు ఇది కూడా యాడ్ అయింది. నూతన పరిచి ఈయన దాన్ని కొట్టివేసి దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం మొత్తమా? కాదు, మొత్తం కాదు. ఫస్ట్ మీరు ఆ బలులు అర్పణలు తనే బలిగా అర్పించబడి బలులు అర్పణలు కొట్టివేయబడ్డాయి. ఆయనే బలిగా అర్పించబడ్డాడు కాబట్టి అక్కడ వరకు అది క్లోజ్ అయింది. మిగిలిన అన్ని విధులు కూడా అదే యథావిధంగా మనం జీవితంలో చేయాలి, నడవాలి.
యెహోవా దేవుని మాటలవి. అవును. 10 ఆజ్ఞలు దేవుడు వచ్చినాయి కదా. అవునండి. దేవుడు చేవ్రాతతో అది రాసి మార్చేయడానికి ఎవరికి లేదు. అధికారం ఎవరికి అధికారం లేదు. ఉమ్. కాబట్టి అది అయితే రెండుగా మార్చి యేసు ప్రభు ఏం చేశారు? అది వచ్చిన తర్వాత వాటిని అన్నింటిని పొట్టి దాన్ని వేశారు. ఆయనే నెరవేర్చారు. అబద్ధిగా ఆయన అర్పించుకొని నెరవేర్చారు. నెరవేర్చాడు. 3 ఆజ్ఞలు కొత్తవి మనకి నూతనమైనటువంటి 3 ఆజ్ఞలు ఆజ్ఞలుగా దయచేసి ఆజ్ఞల్ని మనకిచ్చాడు. మనకి అనుగ్రహం తెలిపాడు. 3 ఆజ్ఞలుగా మోడిఫై దాంట్లో వచ్చింది. 10 ఆజ్ఞలను 3 ఆజ్ఞలుగా 3 మోడిఫై చేశారు. 3, 17 అన్ని కలిపి ఒక దానిలోకి వచ్చింది. 10 ఆజ్ఞలను కలిపి 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఆ. 3 ఆజ్ఞ కొత్తది ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందండి. కాస్త మాట్లాడటంలో మీరు గ్రహించలేకపోతున్నారు. సరే, ఇప్పుడు గ్రహించగలరు అని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ ఒకసారి వర్సెస్ చెప్పనా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 17 ధర్మశాస్త్రములైన ప్రవచనములైన